హాయ్ అండి అందరికీ. సమ్మర్ వచ్చేసింది కదా, మా పిల్లలు కూల్గా ఐస్ కావాలని అడిగారు. సో నేను అందుకని పుచ్చకాయ పాప్సిల్ చేద్దామని చెప్పేసి ఒక పుచ్చకాయ తీసుకొచ్చేసి దాన్ని ఇలాగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. మనం కట్ చేసేటప్పుడే సగం జ్యూస్ మనకు వచ్చేసిద్ది, మనమేం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగే మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కసామని కట్ చేసేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇంకా దానికి చుట్టూ ఉంటుంది కదా పుచ్చకాయ చుట్టూ, దాన్ని అంతా గంటితో మనము ఇలాగా పూర్తిగా తీసేసి ఒక బొచ్చులాగా కూడా దాన్ని తయారు చేసుకోవచ్చు. చేసేసిన తర్వాత దాన్ని తీసుకొని అందులోనే చాలా వరకు మనకి జ్యూస్ వచ్చేసింది, ఇదే సరిపోయిద్ది మనకి పోయడానికి. దాన్ని మనము ఇట్లాగా వడగట్టేసుకొని కొంచెం ఒత్తుకొని ఆ వాటర్ అంతా వచ్చేసింది కదా, ఆ వాటర్ని తీసుకొని మనము పాప్సిల్స్లో ఇలాగా మనము ఫిల్ చేసేసుకోవాలన్నమాట. పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. సో ఈ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఓన్లీ ఇంతవరకే ఫ్రిడ్జ్లో పెట్టే వరకే చూపిస్తున్నాను. రేపు మళ్ళీ తీసేసుకొని మన ఫ్రిడ్జ్లో నుంచి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను. మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.